అందరికీ నమస్కారం. 89వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం ముందుగా అనుకున్న విధంగానే 100వ రోజులో కానీ 116 రోజులో కానీ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ అంతా మెయిన్గా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి, టీమ్ మెంబర్స్ యొక్క పరిచయ కార్యక్రమం గురించి, అదేవిధంగా నూతన వరి వంగడాలు వేస్తూ ఉంటాం కదా మనం, వాటి గురించి, మనం ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఏం అచీవ్ చేసామన్నది వీటి మీదే బేస్ చేసుకొని ఆ బుక్ రాయడం జరుగుతూ ఉన్నది. 100వ రోజులో కానీ, అంటే ఆగస్టు 7 100వ రోజు వస్తుంది, గురువారం నాడు కుదిరితే ఆ రోజు కానీ, లేకపోతే 116వ రోజు కానీ ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో దానికి 10ంతలుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తామన్నా నేను ఆ బుక్ కోసం. త్వరలోనే, ఇంకా ఆలస్యం లేదు, ఆగస్టు నెలలోనే మనం బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు, ఆ తర్వాత పరిసమాప్తం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 89వ రోజు స్వాగతం. మా ప్రకృతి వ్యవసాయంలో మేము ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా పెద్ద అబ్బాయి రాసిన బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 100వ రోజు కానీ 116వ రోజు కానీ ఏదో రోజులో విడుదల చేస్తాం. వచ్చే నెలలో కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తాం ఆగస్టులో. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ బుక్ రాయడం, మమ్మల్ని అందరినీ బుక్లోనే ఇప్పుడు పరిచయం చేయడం. ఇప్పుడు అందరూ యూట్యూబ్లోనే పరిచయం చేస్తాడు, కానీ బుక్లో కూడా మమ్మల్ని దేశమంతటా పరిచయం చేయాలని అబ్బాయి ఆలోచన చేసి బుక్ రాయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా చేయడం అనేది, ఆ బుక్ కూడా తన కన్న తల్లికి అంకితం చేయడం అనేది చాలా సంతోషం. ఇంకా మాకు ఆలోచన అబ్బాయికి వచ్చింది కాబట్టి. అదేవిధంగా అక్టోబర్ అయిపోగా ఆగస్టులో బుక్ రిలీజ్, సెప్టెంబర్ లో ఉరికోతలు, అక్టోబర్ లో పచ్చి రొట్టు పైరు, నవంబర్ లో మేము ఈ కళలో ఇంకా ఎదురు చూస్తున్నాం. మాకు ఒక పండగ అంటే ముందుగానే జనవరిలో వస్తుంది పండగ, మాకు నవంబర్ లోనే వస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ సోనా షుగర్లెస్ వేయడం అనేది మాకు ఎంతో సంతోషమైన ఇష్టమైన పంట, ఎంతో సంతోషం చేసుకుంటాము. అందరికి సంక్రాంతి 2 నెలలు ముందే మనకు వస్తుంది. అందరికి జనవరిలో వస్తే ఇది నూతన సంవత్సరం అయిపోయిన తర్వాత. ఎందుకంటే మాకు తెలంగాణ షుగర్లెస్ చేయడం అంత ఇష్టం, అదే మా పండగ. ఆ పండగ చేయడం, ఆ షుగర్లెస్ చేయడం, విత్తనాలు చేయడం ఎంతో సంతోషంగా, ఎంతో ఇష్టంగా, ప్రతిరోజు ఆ పంట అయిపోయినంత వరకు మేము సంతోషంగా ఇష్టంగా చేసుకుంటాం. అది మాకు పెద్ద పండగ. మొదటి రోజు ఏ విధంగా అయితే ఎనర్జీ, ఎంతూజియాజం ఆ లెవెల్స్ ఉంటాయో, 120వ రోజు కూడా, ఉరికోత కోసే రోజు కూడా అదే ఎనర్జీ, అదే ఎంతూజియాజం. ఇదే మన విజయానికి నాంది. పుస్తకం రాయడానికన్నా, లేకపోతే వరి సాగు చేయడం కన్నా, ఎన్ని సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేయడం కన్నా, ఎన్ని ఏంటంటే అయ్యో విజయానికి. అందరికీ నమస్కారం. మన వరి సాగు ప్రయాణం 89వ రోజుకు మనం చేరుకోవడం జరిగింది. పొలాలు కూడా బాగానే ఉన్నాయి మా కష్టానికి తగ్గట్టుగా. ఆ కెమెరా నాటి తిప్పునానా, పొలం సైడ్ తిప్పాలి, అట్లా తమాషా తిప్పేసి మళ్ళీ తీసుకురా సులువుగా. అది ఆ పొలాలు కూడా మీకు చూపించే ప్రయత్నం మేము చేయడం జరిగింది. విత్తనాలు చల్లిన కాడి నుంచి అది మొదటి రోజు, వరి కోత కోసే రోజు, అది పంటకి శుభం కార్డు పడే క్లైమాక్స్ అనమాట. ఆ విధంగా ప్రతిరోజు వీడియోలు తీయడం, మేము ఏమి చేస్తున్నాం ఏడనేది మీకు తెలియజేస్తాం. మీరు చూసేయే మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మీరు ఎక్కడో మాకు దూరంగా ఉన్నప్పటికీ, మేము మీకు ప్రత్యక్ష సంబంధాలు మనకు లేకపోయినా ఈ ఫోన్ల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్లు, ఫేస్బుక్ ద్వారా ఎంతో మీరు అందరూ మాకు ఆపుతలేను. ఆ విధంగా మీరు కూడా హర్షాన్ని మా అందరి వాడు అని చెప్పి మీరు అనుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మాకు సంతోషాన్ని కలిగించే విషయాలు. సరే, ఇక పోతే ఈ వ్యవసాయ రంగంలో యువ రైతులు రావడం అనేది, అదేవిధంగా వ్యవసాయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తల సైడ్ కానీ, అధికారుల సైడ్ కానీ, వాళ్ళు కూడా చాలామంది ఎంతోమంది ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తోచిన విధంగా సర్వీస్ చేస్తున్నారు. మెయిన్ విషయం ఏంటంటే, మన భారతదేశంలో 105 మంది యువ శాస్త్రవేత్తలు ఆ ఢిల్లీ రీసెర్చ్ కేంద్రానికి సెలెక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందులో 4 యువ శాస్త్రవేత్తలు మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు కూడా పోయి మొన్న వాళ్ళ అభిప్రాయాలు అన్నీ నేను చూడడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషం కలిగించింది. ఈ విధంగా రైతులు అక్కడ ఉండే సాధక బాధలు గుర్తించి, మేము కొన్ని రీసెర్చ్లు చేసి వచ్చే రోజుల్లో మరిన్ని కొత్త నూతన వరి వంగడాలను కనిపెట్టి అన్ని రకాల పంటల్లో కూడా ఈ విధంగా రైతులకి శ్రేయస్ చేసి, రైతులకి
మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం అని వాళ్ళు అనడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ నలుగురు శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా వ్యవసాయ రంగం లేనిదే దేశం లేదు, ఆకలి తీర్చేది ఎవరుంటారు. అందువల్ల ఈ రంగం అనేది ఇప్పుడు కళకళలాడుతూ ముందుకు పోవాలా. దీని మీద ఇంకా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఆ ఎన్నిగాడ దానికి సంబంధించిన అధికారులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ మేలు చేసి ప్రతి రైతుకి కూడా అన్ని జిల్లాలలో అన్ని దిగళ్ళ తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ దేశంలో అన్ని దిగళ్ళైనా కానీ వాళ్ళు రైతులు చేసే కష్టానికి వాళ్ళ దగ్గర ప్రతిఫలం న్యాయంగా వచ్చేటట్టు చేస్తే అదే చాలా గొప్ప విషయం. ఆ విధంగా చెయ్యాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలని, అసలు మొత్తం దేశ ప్రజలే అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. పుస్తకం రాస్తున్నాడు తాత. ఆ పుస్తకంలో అంటే నేను సివిఆర్ పద్ధతిలో నా అనుభవాలు అనే పుస్తకం అది చిన్న పిల్లకాయల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధంగా ఆ పుస్తకం రాయడం జరుగుతూ ఉన్నది. నీకు దాంట్లో ప్రతి ఒక్కటి మనము క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఆ బుక్ రాయడం జరుగుతూ ఉంది. ఆ బుక్ వచ్చే నెలలోనే ఆగస్టులోనే 6/100 అయినా 106 అయినా వచ్చే నెలలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఒక సంతోషకరమైన విషయం. అది మన టీం మెంబర్స్ అందరూ మన టీం మెంబర్స్ గురించి కూడా ప్రతి ఒక్క పాయింట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన టీం మెంబర్స్ పరిచయం కాకుండా ముందుగానే దేవళ్ళ శివకోటారెడ్డి గారు పరన్నామరెడ్డి రైస్ మిల్లు ఉన్నారు కదా, వాళ్ళ తోడబుట్టిన తమ్ముడు ఆయన కానీ, అదేవిధంగా నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం గారు కానీ, వీళ్ళంతా మీరు పరిచయం కాకముందు నాకు పరిచయమైన వాళ్ళు ముందు. తర్వాత నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధరబాబు గారు, అదేవిధంగా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి శివనారాయణ సారు, అదేవిధంగా చెంబేటి రవిచంద్ర ప్రసాద్ సారు జెడ్బిఎన్ఎఫ్, విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ కృష్ణయ్య గారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయన, అదేవిధంగా కోవూరు ఏడీ సుజాత మేడం గారు, అదేవిధంగా ఈ తెలంగాణ సోనా సృష్టికర్త చెన్నమదన్ దామోదర్ రాజు గారు, ఇంకొక సృష్టికర్త చెన్నమదన్ సురేందర్ రాజు గారు, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి, అన్నిటికన్నా మెయిన్ ద్రాక్ష రత్న సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త పద్మశ్రీ శ్రీ చింతల వెంకటరెడ్డి గారి గురించి మనం క్లియర్ కట్గా రాయడం జరిగింది అది ఆ బుక్లో. అదేవిధంగా RNR 31479 క్రియేట్ చేసినటువంటి లావూరి కృష్ణ గారు రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానంలో ఉంటారు ఆయన, ఆ సార్ గురించి కానీ, కోనారం నెల్లూరు జిల్లాకు వరం కోనారం, ఇప్పుడు కోనారం మనం సాగు చేసేది కూడా కోనారం వరి పరిశోధన స్థానం నుంచి వెలువడించినటువంటి కోనారం వరి రకాలు శ్రీధర్ సిద్ధి గారి గురించి కానీ ప్రతి ఒక్కటి మనం దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇంకా ఆలస్యం లేకుండా వచ్చే నెలలో ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 1000 కళతో ఎదురు చూస్తున్నటువంటి అధిరథ మహారాజులందరికీ, అదేవిధంగా భక్త జనులందరికీ, అదే రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి పేరు పేరున ప్రత్యేకత తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలా, ఉచితంగా ఏదైనా ఇవ్వాలి అంటే రైస్ వినియోగదారులకు మాత్రమే ఉచితం ఈ బుక్ గమనించాల్సినటువంటి విషయం అది. మిగతా వాళ్ళకి బుక్ అది మామూలుగా పోస్టల్లో అవి పంపిస్తాము. రైస్ వినియోగదారులకి మా వంతుగా టీం మెంబర్స్ అందరినీ ప్రతి నెల పోషిస్తున్నటువంటి మా టీం మెంబర్స్ అందరినీ పోషిస్తున్నటువంటి రైస్ వినియోగదారులందరికీ ఆ బుక్ ఉచితం. మనము రైస్ బ్యాగ్ ప్యాకింగ్ చేసేటటువంటి ఆ బుక్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది. ఓన్లీ రైస్ వినియోగదారులకు మాత్రమే ఉచితం, మిగతా వాళ్ళు డబ్బులు పెట్టుకోవాల్సిందేను. అందులో ఏ మార్పు లేదు, ఎందుకంటే వాళ్ళ కోసం ఆ బుక్ క్రియేట్ చేసింది. ఈ విధంగా వచ్చే నెలలో వాటి గురించి ఇంకా డీటెయిల్స్ అని తెలియజేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న ఆర్షత్ విహారానికి టీం మెంబర్స్.